నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చు. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. నేను ఈ వీడియోని క్యాప్కట్ అప్లికేషన్లో క్రియేట్ చేశాను. ఇది ప్లే స్టోర్లో దొరకదు. ఎక్కడ ఉంటుందో, ఎలా చేసుకుంటారో మొత్తం వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో టర్బో VPN అని సెర్చ్ చేయండి. ఒక టర్బో VPN అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి, క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది మందే. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే మీకు పైన సెర్చ్ బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ రీల్ 6 అని సెర్చ్ చేయండి. రీల్ 6 అని సెర్చ్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పోస్ట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసి మీరు కిందకి వెళ్ళండి. ఓకే, కిందకి వెళ్తే మీకు క్యాప్కట్ అప్లికేషన్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసి ఇలా ఉంచండి. ఓపెన్ చేసి ఉంచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీ బ్రౌజర్లోకి వెళ్ళి లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక దీన్ని మినిమైజ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకున్న టర్బో VPNని ఓపెన్ చేయండి. ఈ టర్బో VPN అనేది టోటల్ ఫ్రీ అప్లికేషన్. కింద క్యారెట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా బెస్ట్ సర్వర్స్ని అయితే VPN మనకు కనెక్ట్ చేస్తుంది. మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ VPN ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్స్ వస్తాయి, నో ప్రాబ్లం. యాడ్ స్కిప్ చేసేయచ్చు. మినిమైజ్ చేశాను, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. పైన VPN కనెక్ట్ అయినట్టు కూడా చూపిస్తుంది. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద HD టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు కరెక్ట్గా నేను ఈ యొక్క వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తున్నాను. ఈ ఆప్షన్స్లో ఇందులో మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇందులోంచి ఆడియో బయటకు వస్తుంది. ఆడియో బయటకు వచ్చిన తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ లిరిక్స్ అండ్ అయితే బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా స్పాట్లో పెట్టి ఈ యొక్క లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ బటన్ ఉంటుంది కింద, స్ప్లిట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ సింబల్ ఉంటుంది, ఇక్కడ డిలీట్ చేయండి. డిలీట్ అయిన తర్వాత ఇక్కడ ఇండ్ అని ఉంటుంది క్యాప్కట్ది, ఇది క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఓకే, లిరికల్ వీడియో పెట్టాం. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అని ఇది క్లిక్ చేస్తే మీకు అడ్జస్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ కాంట్రాస్ట్ సాచురేషన్ అని ఉంటుంది. సాచురేషన్ క్లిక్ చేసి కొంచెం పెంచుకొని కొద్దిగా మళ్ళీ ఇందులో హ్యూ అని ఉంటుంది ఒక ఆప్షన్, హ్యూ. ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, నేను -50 పెట్టాను. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ప్లే చేస్తాను. మీకు ఈ విధంగా కలర్ వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. పాయింట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేశాను. ఫొటోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నా ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను. కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని మీకు చూపిస్తాను. 1 by 1 ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను. ఒకసారి టిక్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. 1 and 2 ఒక 4 ఫొటోస్ తీసుకుంటాను. 3 4 ఇంకో 5 ఫోటో తీసుకుంటాను. ఎక్స్ట్రా ఒకటి తీసేద్దాం. కింద HD టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు హై క్వాలిటీ ఫోటోలు ఇక్కడికి వచ్చినాయి. ప్రతి ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ప్రతి ఫోటోని కూడా ఇక్కడ క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. పర్టికులర్గా మిడిల్లోకి మళ్ళీ జరపండి మీ ఫింగర్ పెట్టి. ఈ విధంగా నేను జూమ్ చేస్తున్నాను అండ్ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ప్రతి ఫోటోని సెట్ చేయండి. ఇలా సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత ప్రతి ఫోటో సైజ్ కూడా 1.5 సెకండ్స్ పెట్టాలి. ఎలా అంటే ఫోటోని క్లిక్ చేస్తే 3 సెకండ్స్ టైమర్ చూపిస్తుంది మీకు ఫోటో మీద. ఈ వైట్ లైన్ పట్టుకొని ఇలా వెనక్కి జరిపితే మీకు టైం చూపిస్తుంది. 1.5 సెకండ్స్కి మూవ్ చేయండి వెనక్కి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో సేమ్ మళ్ళీ బ్యాక్ తీసుకొని వచ్చి 1.5 సెకండ్స్కి పెట్టండి ఫోటో డిఫాల్ట్గా డ్యూరేషన్ని. ఇలా నేను పెడుతున్నాను చూడండి. 1.5 సెకండ్స్కి పెట్టేసి ఈ ఫోటోని కరెక్ట్గా ఈ మ్యూజిక్ వరకు అడ్జస్ట్మెంట్ చేశాను. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఫోటోని కింద డిలీట్ ఆప్షన్తో డిలీట్ చేశాను. ఈ ఫొటోస్ అన్నీ బాగున్నాయి. ఫోటోకి కలర్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఫోటోని క్లిక్ చేస్తే సేమ్ అడ్జస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, చూసుకోండి. అడ్జస్ట్లో ఇక్కడ మనకి ఫిల్టర్ అని ఉంటుంది. అడ్జస్ట్లో ఇక్కడ మీకు సాచురేషన్ అని ఉంటుంది, చూసుకోండి. సాచురేషన్ కొంచెం పెంచండి. అలా ప్రతి ఫోటోకి మీకు అవసరమైతే కిందకి వెళ్ళి అడ్జస్ట్ ఆప్షన్లో ఈ యొక్క ఫిల్టర్లో అడ్జస్ట్లో సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు
పెంచుకోండి, బాగా కనపడుతుంది మీ ఫోటోకి అవసరమైతే, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. దానికోసం మనం VPN కనెక్ట్ చేసాం కదా, ఫోటోని టచ్ చేస్తే కింద యానిమేషన్స్ అనే బటన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ అవుట్ టు కాంబో అని ఉంటుంది, అవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కాంబో అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు చాలా వస్తాయి. ఈ సెకండ్ది, ఈ 2వ నెంబర్ది సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్, మళ్ళీ ఇంకొకటి అండ్ యానిమేషను, ఇక్కడ మళ్ళీ కాంబో అని ఉందిగా సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ది రైట్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, యానిమేషను, కాంబో అని ఉంది, ఈ సెకండ్ది ఇది. ఇట్లా అన్ని ఫొటోస్కి ఈ యానిమేషన్లో ఈ సెకండ్ ఆప్షన్ని యాడ్ చేయండి, చేసి రైట్ మార్క్. ఇప్పుడు ఒకసారి లిరిక్స్ దగ్గరకు వచ్చి ప్లే చేస్తాను, చూడండి ఇలా ప్లే అవుతుంది, ఈ విధంగా వస్తుంది. బీట్ మార్క్కి బాగుంటుంది. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా మీ ఫొటోస్ని పెట్టి వీడియోని క్రియేట్ చేసుకున్న విధానం అయితే ఇదే. అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో నచ్చిన క్వాలిటీ పెట్టుకోండి, సేవ్ పైన క్లిక్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఇది సేవ్ అయిపోయిన తర్వాత VPNని డిస్కనెక్ట్ చేద్దాం, ప్లే చేసి చూద్దాం. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను అండ్ నా VPNని ఓపెన్ చేసుకున్నాను. యాడ్ ప్లే అవుతుంది, దీన్ని స్కిప్ చేసి చూపిస్తాను. టైం అయిపోయింది, యాడ్ని స్కిప్ చేశాను. ఈ కింద డిస్కనెక్ట్ బటన్ క్లిక్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను. ఓకే, అయిపోయింది. యాడ్ ఇచ్చిన అవసరం లేదు, VPN పైన డిస్కనెక్ట్ అయిపోయింది. అన్నీ మినిమైజ్ చేసేసి గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేసిన వీడియోని ప్లే చేసి చూపిస్తాను. ఇదే మీరు చూస్తున్నప్పుడు నేను క్రియేట్ చేసిన వీడియో, చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.